తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి అసెంబ్లీలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మొదట కేబినెట్ ముందుకు బడ్జెట్ తీసుకురాగా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తర్వాత అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. మొత్తం 3,04,965 కోట్లతో బడ్జెట్ను రూపొందించారు. గత సంవత్సరంతో పోలిస్తే వృద్ధి రేటు 10.1%గా నమోదైందని మంత్రి భట్టి పేర్కొన్నారు. తెలంగాణ తలసరి ఆదాయం 3,79,751 కోట్లుగా ఉందని డిప్యూటీ సీఎం సభలో ప్రస్తావించారు. అయితే 2025-26 వార్షిక బడ్జెట్ను తెలంగాణ అసెంబ్లీ ఆమోదిస్తున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించి శుక్రవారానికి అసెంబ్లీని వాయిదా వేశారు. బడ్జెట్లో విద్యారంగానికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. మొత్తం 23,108 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లుగా ప్రకటించారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. మొదటి దశ కింద 11,600 కోట్లను ఖర్చు చేస్తామని, వీటితో 58 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఐఐటి, జేఈఈ, నీట్ కోచింగ్తో పాటు ఉచిత వసతులు కల్పించబోతున్నామని ప్రకటించారు. ఇక గురుకులాల్లో కాస్మోటిక్ ఛార్జీలు 200%, డైట్ ఛార్జీలు 40% పెంచబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా స్కూళ్లలో గ్రీన్ ఎనర్జీ కోసం విండ్ ఎనర్జీ ప్రాజెక్ట్, సౌర విద్యుత్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తామని అన్నారు. అంతేకాదు ఏ విద్యార్థి ఆకలితో ఇబ్బంది పడవద్దని, వారికి సాయంత్రం వేళ ఉచితంగా స్నాక్స్ పథకానికి శ్రీకారం చుట్టబోతున్నట్లు ప్రకటించారు. కామన్ డైట్ స్కీమ్ను సంక్షేమ వసతి గృహాల్లో అమలు చేస్తామని తెలిపారు. దీంతోపాటు రాష్ట్రంలో నిరుద్యోగ రేటు 22.9% నుంచి 18.1%కి తగ్గిందన్నారు. రాబోయే రోజుల్లో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అదేవిధంగా ఏఐసిటీగా 200 ఎకరాల్లో ప్రత్యేక టెక్ హబ్కు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇప్పటికే వివిధ నోటిఫికేషన్ల ద్వారా 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టగా త్వరలో క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లను విడుదల చేస్తామని అన్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.